రాణి రుద్రమదేవి. ఈమె శివదేవయ్య మంత్రిని ప్రధానమంత్రిగా నియమించుకొని రాజ్యాన్ని పరిపాలించింది. రాజ్య పాలనా సౌలభ్యం అంటే ఈజీగా అవ్వడం కోసం నాడులు స్థలాలుగా విభజించింది. వాటిని నాడులు స్థలాలుగా విభజించింది. నాడులకు అమాత్యులను ప్రగడలు అనే హోదా గల అధికారులను నియమించింది. అంటే అది ఆఫీసర్స్ ఉంటారనమాట. ఇంకా స్థలాలుగా విభజించిన ప్రాంతాలకు స్థలాధికారులు, స్థలకరణాలు, సుంకరులు అనేటటువంటి అధికారులు ఉంటారు. స్థలం అనే భూభాగంలో 60 వరకు గ్రామాలు ఉండేవి. పాలన చివరి భాగం గ్రామం. ఇక్కడ మనకి క్వశ్చన్స్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాలనా సౌలభ్యం కోసం రుద్రమదేవి రాజ్యాన్ని ఏ విధంగా విభజించింది? నాడులు స్థలాలుగా విభజించింది. నాడులకు అధికారులు ఎవరు? నాడులకు అధికారులు అమాత్యులను ప్రగడలను అనే హోదా గల అధికారులను నియమించింది. స్థలాలకి అధికారులు ఎవరు? స్థలాధికారులు, స్థలకరణాలు, సుంకరులు అనేటువంటి అధికారులను నియమించడం అనేది జరిగింది. స్థలం అనే భూభాగంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? సుమారు 60 వరకు గ్రామాలు అనేటటువంటి దాంట్లో ఉండేవి. రుద్రమదేవి కాలంలో చివరి పరిపాలనా భాగం ఏంటి? గ్రామం. అంటే ఒక గ్రామం అనేటువంటి చివరి భాగంగా చెప్పుకుంటాం. ఈ గ్రామ నిర్వహణకి ఎవరిని పెట్టేవాళ్ళు? అయ్యవార్లు, కరణము, పెద్ద కాపు, తలారి, పురోహితుడు, ఇట్లా 12 మంది గ్రామ సేవకులు ఉండేవాళ్ళు ఈ గ్రామానికి. ఈ గ్రామం సక్సెస్ఫుల్గా కావాలంటే 12 మంది గ్రామ సేవకులు, ఇక్కడ గ్రామ అధికారులు చెప్పట్లేదు, గ్రామ సేవకులుగా చెప్తున్నారు. కరణం కానీ, పెద్ద కాపు కానీ, తలారి కానీ, పురోహితుడు కానీ వీళ్ళని గ్రామ నిర్వహణకి సేవకులుగా చెప్తా ఉన్నారు. ఇట్లా పాకాల, రత్నవరం, రామప్ప, తటాకాలు అంటే చెరువుల పూడిక తీయించింది. ఈమె చారులను నియమించింది. చారులు అంటే స్పైస్ అనమాట. స్పైలను పెట్టి ఏది ఎక్కడ ఏది జరుగుతుందని తెలుసుకొని ఉండేదన్నమాట. తర్వాత ఈమె సైన్యాన్ని 2 రకాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఒకటి మూల సైన్యం అంటే రుద్రమదేవి సైన్యం. రెండవది సామంతులు పోషించి రాజు అడిగినప్పుడు పంపించేటువంటి సైన్యం. 2 సైన్యాలు. ఒకటి మూల సైన్యం అంటే రుద్రమదేవి యొక్క సైన్యం. రెండవది సామంతులు పోషించి దాన్ని పంపినటువంటి సైన్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా చెరువులు తవ్వించడం 7 రకాల ధర్మకార్యాల్లో ఒకటిగా హిందూ ధర్మం పేర్కొంది. 7 రకాల ధర్మకార్యాలలో ఒకటిగా హిందూ ధర్మం పేర్కొన్నటువంటిది ఏంటి? చెరువులను తవ్వించడం కూడా దాంట్లో ధర్మకార్యాల్లో ఒకటిగా మనం చెప్పుకుంటాం. మొదటి పోలరాజు కేసరి సముద్రాన్ని అనేటువంటి చెరువును తవ్వించాడు. సముద్రం అంటే ఇక్కడ వీళ్ళు పెద్ద పెద్ద చెరువులను సముద్రం అని పిలిచేటటువంటి వాళ్ళు. రెండవ బేతరాజు శెట్టి సముద్రం.